గత 5 ఏళ్లలో రైతులను దగా చేసిన వైసీపీ నేతలు ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ విమర్శించారు. మిర్చి ధరలపై వైసీపీ నేతల విమర్శలను ఆయన కొట్టిపారేశారు. ఈరోజు రైతుల పట్ల, రైతులతో అభ్యున్నతి పట్ల ఈ ప్రభుత్వం పనిచేయడానికి పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తుంది. గతంలో కూడా చేశాము. ఈరోజు హార్టికల్చర్ లో డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ తీసుకొచ్చారు. పొలాల్లో సోలార్ బోర్డ్స్ తీసుకొచ్చిన వ్యవస్థ ఎవరు తీసుకొచ్చారండి? వ్యవసాయం కూడా ఆధునీకరణ చేసే విధానాన్ని కూడా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు తీసుకొచ్చారు. రానున్న కాలంలో కూడా వ్యవసాయం 30% వృద్ధి రేటు పెంచాలని ఈరోజు ఏదైతే ఉందో 12% నుంచి ఈరోజు ఈ సంవత్సరంలో 18% తీసుకెళ్లడం జరిగింది. ఈరోజు రైతు పక్షాన్ని నించొని ఈరోజు ఎన్నో కార్యక్రమాలు చేస్తుంటే ఈరోజు ఒక శాసన మండలి ప్రతిపక్ష నేత అన్నట్టు బొత్స సత్యనారాయణ గారు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు కరెక్ట్? ఏదో పాత రాజకీయాలు మాట్లాడుకుంటూ పాత విధానం తీసుకొచ్చి ఏదో హేళన చేస్తే మీ మాట ప్రజలు నమ్ముతారనేది మాత్రం తప్పుబాటే. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు ప్రతి సమస్యను కూడా పరిష్కరించే దిశగా ఆయన పనిచేస్తున్నారు. రైతుల పట్ల ప్రేమ ఉన్నట్టు నటించడానికి ఒక డ్రామా వేశారు గుంటూరు మిర్చి యార్డులో. మనమంతా చూసాం. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబు ఇలాంటి ప్రముఖులందరూ కూడా మాట్లాడుతున్న తీరును చూస్తే ఈ రాష్ట్రంలో ప్రజానీకాన్ని ఏ రకంగా పక్కదో పట్టించడానికి మాట్లాడుతున్న అర్థం కాని పరిస్థితిలో వీళ్ళు ఉన్నారనేది స్పష్టమవుతుంది.